హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనం లాస్ట్ టైం పసుపు తీసాం కదండి, ఆ పసుపు తీసిందనమాట. ఇందులో మనం ఈ మట్టితో మనం వేరే మొక్కలు వేసుకుందామని చెప్పి ఉంచేసాం కదా. ఇందులో మనం ఇప్పుడు తులసి మొక్కలు రీపాట్ అయితే చేసుకుందామండి. ఆల్రెడీ రీపాట్ చేసిన తులసి మొక్కలే, ఎందుకంటే మళ్ళీ తులసి మొక్కలు మొన్న తీసినప్పుడే నాకు డల్గా అనిపించింది. చూడండి, మట్టి తులసి మొక్కల్లో నుంచి వచ్చిన మట్టి అనమాట, కుండీలో ఉన్న మట్టి ఇది. చూడండి, ఇప్పుడంటే మట్టి మొత్తం తీసేసాను. ఇది కింద అంతా నాసు పెట్టేసినట్టు అయిపోయింది కదా, అందుకని మట్టి అంతా తీసేసి బయట పెట్టేశాను. తులసి మొక్కలు కూడా చూడండి, అందులో మొక్కలే. వేర్లు చూసారా, కొన్ని ఏమో పచ్చగా ఉన్నాయి, ఈ వేర్లేమో కొన్ని బ్లాకిష్ కలర్ వచ్చేసింది. వేరు తెగులు పట్టినట్టు అయిపోయిందనమాట మొక్క. ఇది బ్లాక్గా అయిపోయింది, వేరంతా చాలా పాడైపోయింది. ఎందుకంటే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ కింద హోల్స్ అయితే పెట్టాము. ఆ హోల్స్కి మేము ఈ పెంకులు అయితే అడ్డు పెట్టానండి. పెంకులు అడ్డు పెట్టినా కానీ ఈ పెంకుల నిండా మట్టి అయితే అయిపోయింది. వాటర్ కిందకు వచ్చేది కాదు, ఏదో లైట్గా వచ్చేది అంతే. ఆ లైట్గా రావడంతో ఇక్కడ ఈ లోపలంతా నాసు పెట్టేసింది అనమాట. నాసు పెట్టేయడంతో తులసి మొక్క అయితే శుభ్రంగా పాడైపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇందులోనే రీపాట్ చేస్తున్నాను. కింద అయితే చిన్న మెస్ లాంటిది పెట్టాను నేను. చూడండి, ఇదిగో చిన్న నెట్ లాంటిది పెట్టాను అనమాట. ఆ నెట్ తీసి ఇందులో ఇప్పుడు మనము లాస్ట్ టైం ఇది తీసాం కదా మనం పసుపు, ఆ పసుపుది మట్టి పాత మట్టే. ఈ పాత మట్టిలోనే మళ్ళీ మనము తులసి మొక్కలు అయితే వేసుకుందాము రండి. లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా మనం ఇందులో రెండు మొక్కల కింద పెట్టేసుకుందాము వీటిని. దీనికి పెద్ద పార్టు అవసరం లేదు, మనం ఇందులోనే పెంచుకుందాము. ఉంటాయి అసలు. అండి, మనం మళ్ళీ సెకండ్ టైం అయితే రీపాట్ చేసాము. చాలా బుషీగా వచ్చినట్టు అనిపించింది కదా. ఇదివరకు అయితే 6 మొక్కలే, ఇప్పుడైతే ఇంకో 2 మొక్కలు యాడ్ చేశాను. ఇంకా బాగుంది. ఈ విత్తనాలు పడుతుంటే చాలు, చాలా విత్తనాలు కొంచెం రాలుతుంటే చాలు, చాలా మొక్కలు అయితే వస్తున్నాయి. బాగుంది. ఒక తులసి కోట కింద తయారైపోయింది. చాలా బాగుంది. ఇంకా పసుపు తీసిన మట్టి అయితే చాలా ఉంది. ఇందులో మనం ఒక 2 మొక్కలైనా పెట్టుకోవచ్చు, అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీని ప్లేస్లోకి వెళ్ళి అక్కడ అంతా క్లీన్ చేసుకుందాం రండి.